బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఫేక్ ఎన్కౌంటర్స్ చేస్తున్నారంటూ వామపక్ష పార్టీల నేతలు నిరసనలకు దిగారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. లొంగిపోవటానికి వస్తున్న మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అడవుల్లోని ఖనిజ సంపద కోసమే ఆపరేషన్ కగార్ ను నిర్వహిస్తున్నారని, ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలన్న సిపిఐ, సిపిఎం పార్టీల నేతలు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కామ్రేడ్ హిగ్మాను ఎన్కౌంటర్ చేసిన పద్ధతిని నిరసిస్తూ కోట్లాది మంది మోగ వేదన అనుభవిస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి రాకపోవచ్చు. ఆ కోట్లాది మంది మోగ వేదనకు ప్రతీకగా ఇవాళ మనం కొద్ది మంది అయినా సరే ఇక్కడ ఈ నిరసన ధర్నా చేస్తూ ఉన్నాం. చాలామంది రోడ్డుకి రాలేని వాళ్ళు కూడా ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తూ బాధతో వెలవెల్లాడుతున్నారు. ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి, అభ్యుదయ భావాలు కలిగినటువంటి, ఏ భావాలు లేకపోయినా మానవత్వం కలిగినటువంటి ప్రజలందరూ కూడా ఆ పద్ధతుల్లో బాధను అనుభవిస్తూ ఉన్నారు. దీన్ని ఈ తరుణంలో ఒక బాధ్యత కలిగినటువంటి వామపక్ష పార్టీలుగా కానీ, బాధ్యత కలిగినటువంటి పౌర హక్కుల సంఘాలు కానీ, బాధ్యత కలిగినటువంటి ఇతర మాజీ జడ్జెస్, మాజీ జర్నలిస్టులు, వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది.